హలో ఎవ్రీవన్, చాలా మంది ఏమనుకుంటుంటారు తెలుసా, మంచిగా తిని గాఢ నిద్రపోయి బాగా గురక పెట్టి నిద్రపోతున్నారు అనుకుంటారు. అసలు గురక మంచిదా మనం తెలుసుకుందాం. గురక అనేది స్నోరింగ్ అంటారు. సో ఇది యూజువల్లీ మనకి బ్రీతింగ్ అనేది నిద్రలో ఆగిపోవడం వల్ల వస్తుంది. దీన్ని మనం ఏప్నియా అంటారు అనమాట. అయితే ఈ నిద్రలో వచ్చే ఏప్నియాని మనం స్లీప్ ఏప్నియా అంటుంటాం. ఇది చాలామంది సాధారణంగా వింటూ ఉంటారు స్లీప్ ఏప్నియా అనే డిసీజ్ గురించి. అయితే కేవలం గురక మాత్రమే ఉంటుందా అంటే ఈ జబ్బులో కాదు. ఇది ఎటువంటి వారికి వస్తుంది అంటే ముఖ్యంగా బాడీ మాస్ ఇండెక్స్, అంటే మన బరువు అనేది మోర్ దెన్ 30 ఇండెక్స్, బిఎంఐ ఇండెక్స్ అనేది మోర్ దెన్ 30 ఉన్న వాళ్ళకి ఇది సాధారణంగా చూస్తూ ఉంటాం. దాంతోపాటు వీళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి. ఎక్కువగా చూస్తే ముఖ్యంగా గురక ఒకటి, దాంతోపాటు మనకి ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్, అంటే పగలంతా మనం టీవీ చూస్తూ నిద్రపోవడం, లేదంటే డ్రైవింగ్ చేస్తూ నిద్రపోవడం, కూర్చున్నా తూగుతూ ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్తో వీళ్ళు ఎక్కువగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. అలాగే రాత్రంతా పడుకున్న నాన్ రిఫ్రెషింగ్ స్లీప్ అంటారు. అంటే రాత్రంతా పడుకున్నా కూడా వాళ్ళకి నిద్రపోయిన ఫీలింగ్ అనేది అనిపించదు, ఇంకా పడుకోవాలనే ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ అనేవి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా. సో అబ్స్ట్రక్షన్ జరుగుతుంది నిద్రలో కాబట్టి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అంటారు. అయితే ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా మనం ఎలా కనుక్కోవాలి అంటే దీనికి ముఖ్యంగా చేయాల్సిన టెస్ట్ స్లీప్ స్టడీ. అయితే ఈ స్లీప్ స్టడీ ఎలా చేస్తారు, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది కనుక్కోవాలంటే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. దిస్ ఈస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ ఎట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్, నెల్లూరు. థ్యాంక్ యూ.